చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సార్ మరొకసారి మనం ప్రొఫెషన్లకు వద్దామండి. ఇప్పుడు మీరు ఏడీజీ నెక్స్ట్ డీజీ ఇంకా యూపీలో మీరు ఫస్ట్ నుంచి ఏఎస్పీని చూశారు కాబట్టి అక్కడ ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది మన మార్క్ అని ఇప్పటికి చాలా ఇన్నోవేషన్ చేశారు. ఇంకా ఏం చేయాలని మీకు గోల్ ఉంది అక్కడ? అంటే ఏమీ లేదంటే అంటే పర్టికులర్గా ఇదే అని మనం చెప్పలేము. ఎందుకంటే మాది గవర్నమెంట్ మమ్మల్ని ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాలి, ఆ సీటుకి న్యాయం చేయాలి, అదొక్కటే మనం చేయగలిగింది. మనం ముఖ్యమంత్రిని కాదు కదా యూపీని మొత్తాన్ని ఇలా మార్చగలం. యూపీని మార్చాలని ముఖ్యమంత్రి కాకపోయినా మీరు బ్యూరోక్రాట్, మీరు ఒక లైన్ ఇచ్చారంటే లైన్లో ఆటోమేటిక్గా అంటే సపోజ్ మనకి ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో పెట్టారు, రేపు ఇక్కడ నుండి తీసి వేరే డిపార్ట్మెంట్ పంపిస్తే ట్రాఫిక్ని మర్చిపోవాల్సింది. ఇంకా దీంట్లో మన ఐడియాస్ ఇంకా నడవవు. కొత్త డిపార్ట్మెంట్ మళ్ళీ దానికి సంబంధించిన ఆ విషయాలన్నీ చూసుకోవాలి. సో ఈ విధంగా మనకంటూ స్పెసిఫిక్గా ఫిక్స్డ్ గోల్స్ అని పెట్టుకోలేము ఈ ఉద్యోగంలో. సార్ మీరు ములాయం సింగ్ యాదవ్ గారి దగ్గర నుంచి సీఎంలు చూస్తున్నారు, మాయావతి దీది గారు, అదేవిధంగా ఇప్పుడు యోగి, అందరిలో ఎవరిదండి ఎక్కువ యాగ్రెసివ్గా కనిపిస్తుంది? అంటే అందరూ ప్రజల కోసమే పోరాటం చేస్తుంటారు, కొన్ని యాగ్రెసివ్గా వెళ్ళేది ఎవరు ఉంటారు? అంటే మనం ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ అండి. ఓకే, ప్రతి ముఖ్యమంత్రికి ఒక ల్యాండ్ మార్క్ ఉంది. సో ములాయం సింగ్ యాదవ్ గారితో ఒక టైప్ ల్యాండ్ మార్క్, ఆయన ప్రజలతో కలిసి ఉండడం, ప్రజల సమస్యలను వినడం, ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడడం, అది ఆయన ల్యాండ్ మార్క్. ఆయనకి ఉండాల్సిన డ్రాబ్యాక్స్ వేరే, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవన్నీ. మాయావతిది అడ్మినిస్ట్రేషన్, స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, ఇంకా అందులో కాంప్రమైజ్ అనేది లేనే లేదు, నో కాంప్రమైజ్. ఆమె క్యాబినెట్ మినిస్టర్ అయినా కూడా తప్పు చేసేటంటే ఇంకా అవుటే, జైలుకి వెళ్ళాల్సింది. సో అంటే మా టైంలోనే నేను గోరఖ్పూర్లో ఎస్ఎస్పీగా చేసినప్పుడే ఆమె క్యాబినెట్ మినిస్టర్ని జైలుకి పంపించాం. సో అంత స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. సో ఆమె అఖిలేష్ యాదవ్ బేసికల్లీ ప్రోగ్రెసివ్ మైండ్. అంటే ఈయన కొత్త ఇండస్ట్రీలు పెట్టడం, ఈ మెట్రోలు, ఫ్లైఓవర్లు, ఈ టైప్ థింకింగ్, అంత పెద్ద బిల్డింగ్స్ కట్టడాలు, ఇవన్నీ అంతే ఈ వెస్ట్రన్ చదువుకొని వచ్చాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఆయన మీద ఉంటుంది. మా యోగి గారిది ఏంటంటే లా అండ్ ఆర్డర్లో నో కాంప్రమైజ్. బుల్డోజర్ అంటే అంత స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటరు ప్లస్ లా అండ్ ఆర్డర్లో ఇంకా తిరగలేదు. పంక్చువాలిటీలో ఇంత మించిన మనిషి లేడండి. టైం మీకు 6 గంటలకు టైం ఇస్తే 6 గంటలు మిమ్మల్ని కలుస్తారు. అంటే పొలిటీషియన్ 6 అంటే 6కి వస్తారా? సాధారణ పొలిటీషియన్ 6 అంటే వేరే సంగతి. మీకు టైం ఇస్తే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడి నుంచి ఆంధ్రా నుంచి వెళ్ళాను, ఆంధ్రా నుంచి వెళ్ళిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని కాలం చేయాలనుకున్నాను. నేను టైం అడిగాను ముఖ్యమంత్రి. అక్కడ ఆయన దగ్గర ఇంకొక విషయం ఉంది, ముఖ్యమంత్రి దగ్గర టైం అడగడానికి మనం మంత్రులను ఇంకొకరినో పట్టుకొని వెళ్ళనక్కర్లే. ఆయన ఒక ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు అందరికీ. ఆ ల్యాండ్లైన్ నెంబర్కి మేము ఫోన్ చేసాం. ఫోన్ చేసి సార్ ఇలాగ మేము కలాలనుకుంటున్నాం అంటే ఓకే మన పేరు అన్నీ నోట్ చేసుకుంటారు. అతను ముఖ్యమంత్రి గారి ముందు పెడితే ముఖ్యమంత్రి గారు మనకు సాయంత్రం 6 గంటలు టైం ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత రెండోసారి అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, 6 అంటే 6, మీరు అటు ఇటు అనుకోకండి, మీరు ముందే వచ్చేసేయండి 6 గంటల ముందు. సో బాబు ముఖ్యమంత్రి గారు టైం ఇస్తే ఉదయాన్నే వచ్చి కూర్చుండిపోతాం, మాకేం పోయింది అనుకుని వెళ్ళాం, కూర్చొని ఉన్నాం. సో ఎగ్జాక్ట్గా 6 అంటే ఎగ్జాక్ట్ 6 నాకు లోపల పిలిచారు. ఆ ముందునే ఎంతమంది విజిటర్స్ ఉన్నా ప్రతి ఒక్కరికి ఇచ్చిన టైం ప్రకారం వెళ్ళిపోవాల్సింది, బయటికి లోపలికి లేదు. సో పంక్చువాలిటీకి పెట్టిన పేరు ఆయన. పబ్లిక్ మీటింగ్ అవనివ్వండి, ఆఫీసర్స్ మీటింగ్ అవనివ్వండి, 11 గంటల మీటింగ్ అంటే 11 గంటలు స్టార్ట్ అవుద్ది, చెప్తారు మళ్ళీ 8 గంటలకు క్లోజ్ అవుతుంది. అది కూడా కాదు, రాత్రి పగలుగా ఎక్కువ టైం పడుతుంది, 3 గంటలు 4 గంటల మీటింగ్లో. అంత టైం విషయంలో చాలా పర్ఫెక్ట్. సరే బుల్డోజర్ చూస్తున్నాం కదా, దానివల్ల లీగల్గా ప్రాబ్లమ్స్ రావా? అంటే సుప్రీంకోర్టులో నడుస్తుందంటే సుప్రీంకోర్టు కొంత జడ్జిమెంట్ అది ఇచ్చింది. సో భయం అయితే క్రియేట్ అయిందండి, బాగా క్రియేట్ అయింది. బుల్డోజర్ కనపడితే చాలాడు కదా. అంటే సమస్యకి సమాధానం ఒకటి, మరి దానికి కోర్టు. అంటే ఆయన ఇంటెన్షన్లో కూడా ఏంటంటే సార్, క్రిమినల్ కంట్రోల్ అవ్వాలంటే ముందు వాడు ఫైనాన్షియల్గా బ్రేక్ చేయాలనేది ఆయన ఇంటెన్షన్. ఆయన కొట్టడం, జైల్లో పెట్టడం అనేది వేరే విషయం అది. ఓకే సార్, మరి ఇంకోసారి ఫైనల్గా వచ్చారు, మీ ప్రొఫెషన్ దాటి వస్తే మీరు నర్సీపట్నంలో ఇప్పుడు కూడా కొంతమంది విద్యార్థులకు బుక్స్ పంపడం, వాళ్ళకి ఫ్రీగా హాస్టల్ ఇవ్వడం, అంటే మీరు సొంత ఊరికి ఏదో చేయాలని ఇంటెన్షన్? అవునండి. అంటే మనకి పుట్టిన ఊరిని ఎప్పుడూ మర్చిపోకూడదు అన్నది నాది. మీ బావగారు కూడా సహకరిస్తారట కదా బాగా? అంటే ఆయన టీచర్, యాక్చువల్గా ఆయన ద్వారా నేను ఇప్పిస్తూ ఉంటాను.
బట్ బేసికల్లీ ఇందులో మా భార్య రోల్ చాలా ఎక్కువ. రామలక్ష్మి పేరు. మేడం ఏం చేస్తారు? హౌస్ కీపర్. సో షీ ఈజ్ హౌస్ మేకర్. ఆమె కూడా సపోర్టివ్గా ఇవన్నీ చేయడం, ఇవన్నీ ఆమెకు కూడా ఇంట్రెస్ట్. సో ఆమె ఇద్దరం కలిసే యాక్చువల్గా నర్సీపట్నం లైబ్రరీకి మేము చాలా ఒకసారి ఏమో ₹1,00,000 బుక్స్ ఇచ్చాం. మొన్న ఫర్నిచర్ అది అల్మరాస్ అవన్నీ ఇచ్చాం. అలా కొంత ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి నర్సీపట్నంలో ఒక సమర్పణ స్టడీ సర్కిల్ అని పెట్టాను. అది ఫ్రీ కోచింగ్ ఇద్దాం మనకి పూర్ పీపుల్ వీళ్ళందరికీ అనేసి కొంతకాలం నడిపాం. తర్వాత కొంత ఫీజు కూడా వసూలు చేయాల్సి వచ్చింది. వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు ఫ్రీ అనేసరికి కొంత ఫీజు పెట్టి మొత్తానికి దాన్ని బాగా రన్ చేసాం. దాంట్లో చాలామంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు. కొంతమంది సిఆర్పిఎఫ్కి, బ్యాంక్స్కి, వీటికి సెలెక్ట్ అయ్యారు. కరోనా టైంలో ప్రాబ్లం వచ్చింది, ఎవరు రాలేదు, మొత్తానికి ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఈ విధంగా కొంత సర్వీస్ మైండ్ అయితే ఉంది. దాంతో ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా కండక్ట్ చేసామండి. మొన్న ఈవెన్ వైజాగ్లో కూడా మనకి 5,000 మంది స్టూడెంట్స్ తోటి ఒక ప్రోగ్రాం పెట్టాం. అలాగే చాలా చోట్ల కాలేజీల్లో వీటిలోనూ స్టూడెంట్ అవేర్నెస్. సార్ ఫైనల్గా చెప్పండి, కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు మీరు, ఒక డిపార్ట్మెంట్లోకి మీ డిపార్ట్మెంట్లో రావాలంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్సిన వాళ్ళు ఈ స్థాయి నుంచి రావాలా, లేదు వాళ్ళు ఏదో బాగా బ్యాక్గ్రౌండ్ ఉండి రావాలా, లేదు ఖచ్చితంగా చేయాలి, గోల్ రీచ్ అవ్వాలి, మన సర్వీస్ మోటోలో రావాలనుకున్న వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ రావాలా? అంటే దీనికి బేసికల్లీ అన్నిటికన్నా మన ఇంటెన్షన్స్ క్లియర్గా ఉండాలండి. అంటే మన మనసు ఎంత క్లియర్గా ఉంటే మనం అంత ఎత్తి ఎదగలం. అది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పొలిటికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి. సో మనం ఎంతవరకు నిస్వార్థ భావంతోనో లేదంటే మ్యాక్సిమం మనం దేనికోసం వచ్చామో ఆ పని అయితే పూర్తి చేయాలి కదా. సో ఆ ఇంటెన్షన్తో ఎవరైతే చేస్తామో సో వాళ్ళకే అవకాశం కూడా దొరుకుతుంది. వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూనే వస్తాయి. కేవలం డబ్బుతోనూ మరో దాంతోనూ దీన్ని కొనుక్కునే ప్రయత్నం అయితే చేయలేము. కె. సత్యనారాయణ గారు, ఈయన చరిత్ర మొత్తం చూస్తే ఈయన కెరియర్కి ఒక అపజయం తర్వాత విజయాల బాటి నడిపించింది. సాధారణంగా ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే ఇక నా జీవితం క్లోజ్ అని భావిస్తున్న ఈ తరంలో, ఈ కాలంలో ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన, బాటనీలో ఫెయిల్ అయినా మరొకసారి ముందుకు వెళ్ళి ఎక్కడా వెనుదిరిగి చూడకుండా సివిల్ సాధించారు. సివిల్ సాధించడమే కాకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళి ఒక మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. కేవలం అందరికీ హానెస్ట్ ఆఫీసర్ కె. సత్యనారాయణ గారు అనుకుంటారు, కానీ యూపీలో అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ అంటారు. అంటే ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఎక్కడ పనిచేస్తే అక్కడ తన మార్క్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక తెలుగు వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళి మంచి పేరు తెచ్చుకున్నారంటే అది ఆయనకే కాదు, తెలుగువారిగా, సాటి తెలుగువారిగా మనందరూ కూడా గర్వకారంగా భావిద్దాం. ఇది కె. సత్యనారాయణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మురళీధర్ గారు. థ్యాంక్ యూ. ఇంకా మీ ఇద్దరు మాట్లాడారు కానీ మీకు టైం సరిపోదని నేను విడిచిపెట్టాల్సి వస్తుంది. లేదు, మళ్ళీ మాట్లాడదాం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Sawant garu and Satyanarayana sir. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.